బాప్తిసం పొందిన తర్వాత యేసు అనే అమ్మగారు గత వారంలో ప్రభునందు నిద్రించి దేవుని సన్నిధికి దేవుని పిలుపుని అందుకొని దేవుని సన్నిధికి వెళ్ళిపోయారు. ఈ రోజున ఈ కుటుంబ సభ్యుల ఆదరణ కోసం, బంధుమిత్రుల ఆదరణ కోసం ఇక్కడ మనం ఈ విధంగా ప్రార్థన ఏర్పాటు చేయడం జరిగింది. ఈ ఆదరణ కూటానికి వచ్చిన మీ అందరినీ, మరి ముఖ్యంగా కుటుంబ సభ్యులని ప్రభువైన యేసయ్య ఆదరించి, బలపరిచి, ధైర్యపరిచి నడిపించునుగాక. హల్లెలూయా. కుటుంబ ఆదరణ కోసం, ఆశీర్వాదం కోసం ప్రతిరోజు ప్రార్థన చేయాలని ప్రేమతో నేను మీకు తెలియచేస్తున్నాను. ఈ కుటుంబ సభ్యులందరినీ, మరి ముఖ్యంగా అవసరాన్ని, అలాగే మనోహర్ని, ఆయన కుటుంబాన్ని, తన భార్య కుమార్తెను కూడా దేవుడు ఆదరించి, బలపరిచి, ధైర్యపరిచి నడిపించును గాక. హల్లెలూయా. ఈ లోకం ఎవరికి ఎప్పుడు శాశ్వతం కాదు. మనందరికీ శాశ్వతమైన రాజ్యం ఒకటి ఉంది, అది పరలోకం. భూమి పుట్టినప్పటి నుంచి ఆ రాజ్యాన్ని ప్రభు మన కోసం సిద్ధపరుస్తూనే ఉన్నారు. ఈ లోకంలో ఏదైనా ఒక ఇల్లు కట్టబడాలంటే ఇంచుమించుగా ఒక 4 నెలలు లేదా 5 నెలలు, 6 నెలలు, కొంతమంది సంవత్సరం రోజులు కడుతూ ఉంటారు, మరి కొంతమంది సంవత్సరాల తరబడి కడుతూనే ఉంటారు అన్నమాట. వాళ్ళకి నచ్చి మెచ్చినట్టుగా కట్టబడాలంటే ఇంచుమించుగా 6 నెలలు లేదా సంవత్సరం రోజులు కట్టే వాళ్ళు కూడా ఉంటారు. ఒక్కొక్క ఇల్లు అయితే చాలా రోజుల నుంచి కట్టబడుతూనే ఉంటుంది. ఎందుకంటే చక్కగా కట్టబడాలంటే కొంచెం టైం తీసుకుంటారు. అయితే పరలోకం మాత్రం భూమి పుట్టినప్పటి నుంచి కట్టబడుతుంది. చప్పట్లు కొడతాము గట్టిగా. అంటే ఎంత చక్కగా కట్టబడుతుందో ఒకసారి ఆలోచించండి. పరలోకంలో మన కోసం కట్టబడేటువంటి ఇల్లు చాలా అద్భుతంగా ఉంటాయి. మన కోసం కట్టబడిన ఇల్లు సంపూర్ణంగా ముగించబడినప్పుడు మనం ఇక్కడ ఉండం. ఎందుకంటే అక్కడ ఓ పాస్టర్ గారు చెప్తుంటారు, మనకు కట్టబడిన ఇల్లు సిద్ధమైన తర్వాత, మన కోసం కట్టబడే ఇల్లు అది సంపూర్ణంగా సిద్ధపరచబడిన తర్వాత మనల్ని ఇక్కడ ఉంచడంట, ఓపెనింగ్కి పరలోక రాజ్యానికి తీసుకుని వెళ్తాడంట ప్రభు. కొట్టండి గట్టిగా. నీ ఇల్లు రెడీ అయిపోయింది, అక్కడికి వచ్చి ఆ ఇంట్లో నువ్వు ఇంట్లో కాదు, నీకు నిత్య విశ్రాంతి పొందే ఒక ఇల్లుంది, అక్కడికి తీసుకుని వెళ్తున్నా, ఇల్లు ఓపెనింగ్ నువ్వు రావాలి, నీకోసం కట్టబడిన ఇల్లు అని ప్రభువే తీసుకొని వెళ్తాడంట ఆ ఇంటికి. నాగమణి అమ్మగారు, అదే యేసుమని ఆ అమ్మగారి ఇల్లు సంపూర్ణంగా దేవుడు కట్టి ముగించాడు కనుక ఆమెను పరలోకానికి ప్రభు ఆమె ఇంటికి తీసుకొని వెళ్ళాడు. మనం ఇందుని గురించి దుఃఖపడాల్సిన అవసరం లేదు, మనం సంతోషించాలి కానీ దుఃఖపడకూడదు. మనకు కూడా మన కోసం సిద్ధపరచబడిన ఇల్లు అక్కడ రెడీ అయిపోతే మనల్ని కూడా దేవుడు ఇక్కడ ఉంచాడు, మనల్ని కూడా అక్కడ తీసుకుని వెళ్తాడు. అందుకని ఈ లోకం ఎవరికి ఎప్పటికీ శాశ్వతం కాదు. శాశ్వతమైన రాజ్యం ఒకటి ఉంది, అది పరలోకం. అది అలంకరించబడుతూ మెల్లగా ఈ భూమి మీదకి ఆ పరలోక రాజ్యం దిగి వస్తున్నట్లుగా కూడా బైబిల్లో రాయబడింది. పరలోక రాజ్యాన్ని దేవుడు సిద్ధపరిచి మన కోసం అది మెల్లగా దిగి వస్తుందని ఆ మధ్యకాలం అమెరికా పరిశోధకులు, సైంటిస్టులు, నాసా పరిశోధకులు ఒక పెద్ద పట్టణం, వెలుగుతో నింపబడిన పట్టణం కదులుతా అది మెల్లగా దిగి వస్తుందని సైంటిస్టులు చెప్పారు. ఆకాశంలో ఒక పట్టణం ఉంది, అది చాలా వెలుగుమయంగా ఉంది, అది మెల్లగా భూమి మీదకి దిగి వస్తుంది అని. దేవుడు పరిశుద్ధులందరి కోసం ఒక ఇంటిని పరలోకంలో సిద్ధపరిచి పెట్టాడు. ఎవరి కోసం ఆయన సిద్ధపరిచుతాడో వాళ్ళు ఈ లోకంలో ఉండరు, ఆయనతో కూడా వెళ్ళిపోతారు. యేసు ప్రభు కూడా బ్రతికున్న రోజుల్లో ఆయన చివరిగా చెప్పిన మాట ఏంటంటే, నేను మీ కొరకు ఒక స్థలాన్ని సిద్ధపరచడానికి వెళ్తున్నాను. యోహాను సువార్త 14వ అధ్యాయంలో ఆ విషయాలు ఉంటాయి. మీ అందరి కోసం నేను ఒక స్థలాన్ని సిద్ధపరచడానికి వెళ్తున్నాను, మీరు నాతో, నేను మీతో కలిసి ఉండేటట్లుగా, కలిసి భుజించేటట్లుగా పరలోక రాజ్యంలో మీకోసం స్థలం సిద్ధపరచడానికి వెళ్తున్నానని యేసయ్య చెప్పాడు. యేసయ్య చనిపోవడానికి ఆ కారణం ఏంటంటే, ఆయన పరలోక రాజ్యంలో మన కోసం ఇల్లు సిద్ధపరచడానికి ఆయన మనకంటే ముందుగానే పరలోక రాజ్యానికి వెళ్ళిపోయారు. ఆయన మరణించి తిరిగి లేచాడు సజీవుడు. పరలోక రాజ్యంలో ఆయన మన కోసం స్థలాన్ని సిద్ధపరచడానికి వెళ్ళి ఉన్నారని
ఆ పరిశుద్ధ గ్రంథంలో రాయబడింది. కనుక ప్రియ సహోదరులారా, ఈ లోకం ఎవరికి ఎప్పటికీ శాశ్వతం కాదు, ఇది అశాశ్వతం. నరుల ఆయుష్ 70-80 సంవత్సరాలు, అధిక బలం ఉంటే 80 సంవత్సరాలు. ఆయన దుఃఖంతో ఆయాసంతో బ్రతకాలి. ఓ భక్తుడు చెప్తాడు, నరుల ఆయుష్ నా జీవిత దినములని ఆయన బెత్తడంతగా చేశాడని ఉంటుంది అన్నమాట. 39వ అధ్యాయంలో కీర్తనలు ఉంటుంది, నా జీవిత దినములు చాలా తక్కువ చేశాడు అని. అంటే మనుషుల ఆయుష్ 70-80 ఏళ్ళే. ఇప్పుడు వచ్చేటువంటి కాల పరిమితిని బట్టి అయితే 60 సంవత్సరాలే మనుషుల ఆయుష్. ఎందుకంటే తినే ఫుడ్ అలాంటిది కనుక, మనం తీసుకునే ఫుడ్ అంతా పొల్యూటెడ్ అయిపోయింది కనుక 60 ఏళ్ళ కంటే ఎక్కువ బ్రతకరని చెప్తా ఉన్నారు చాలామంది. అంటే ఏదేమైనా సరే 60 ఏళ్ళైనా 70 ఏళ్ళైనా 100 సంవత్సరాలైనా ఈ భూమి మాత్రం మనకి శాశ్వతం కాదు. శాశ్వతమైన రాజ్యం ఒకటి ఉంది, అది పరలోకం. ప్రతి ఒక్కరిని యేసయ్య పరలోక రాజ్యానికి సిద్ధపరచునుగాక, పరలోక రాజ్యానికి నడిపించునుగాక. మనకంటే ముందు వెళ్ళినటువంటి పరిశుద్ధులు తమ జీవిత దినముల్ని సంపూర్తి చేసుకొని ప్రభు పిలుపునందుకొని వెళ్ళిపోయారు. నాగమణక్క గారు కూడా ప్రభు పిలుపునందుకొని పోయిన వారం దేవుని సన్నిధికి వెళ్ళిపోయారు. ఎవరి కాల పరిమితిని బట్టి వాళ్ళు ఈ లోకంలో ఉంటారు. ఆ తర్వాత ఈ లోకాన్ని విడిచి శాశ్వతమైన రాజ్యానికి వెళ్తారు. క్రీస్తునందు మృతి చెందిన వాళ్ళు ధన్యులు, వారు తమ ప్రయాసాలు మాని విశ్రాంతి పొందుతూ ఉన్నారనే మాట బైబిల్లో ఉంది. కనుక ఆ రెస్ట్ ప్లేస్లోకి వెళ్ళారు ఆ తల్లిగారు. ఆ తల్లిని కోల్పోయిన బంధువులకి, రక్త సంబంధికులకి, కుటుంబ సభ్యులందరికీ, అలాగే ఇంటి యజమానికి దేవుడు గొప్ప ఆదరణ ఇచ్చి బలపరిచి నడిపించునుగాక. ఈ ఆదరణ కూడిక సందర్భంగా ఒక వాక్యాన్ని మీకు జ్ఞాపకం చేస్తాను. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 13వ అధ్యాయం 11వ వాక్యాన్ని చదువుకుందాం. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 13వ అధ్యాయం 11వ వాక్యాన్ని చదువుకుందాం. తుదకు సహోదరులారా, సంతోషించుడి, సంపూర్ణులైండుడి, ఆదరణ కలిగిండుడి, ఏక మనస్సు గలవారైండుడి, సమాధానంగా ఉండుడి. ప్రేమ సమాధానములకు కర్తయగు దేవుడు మీకు తోడయుండునుగాక. చూడండి సహోదరులారా, మీరందరూ సంపూర్ణులైండుడి, ఆదరణ కలిగి ఉండుడి. 10వ వాక్యాన్ని కూడా చదవండి. నేను మీ యొద్దకు వచ్చినప్పుడు పడద్రోయుటకు కాక మిమ్మల్ని కట్టుటకే ప్రభు నాకు అనుగ్రహించిన అధికారము చొప్పున దూరముగా ఉండగానే నేను ఈ సంగతులు మీకు రాయిచున్నాను. నేను మిమ్మల్ని పడగొట్టేదానికి కాకుండా కట్టుటకే, స్థిరపరచుటకే, హృదయ కాఠిన్యాన్ని బట్టి కాదు, మంచి మనస్సుతోనే నేను మీకు ఈ సంగతులు బోధిస్తున్నానని చెప్పి, సహోదరులారా సంతోషంగా ఉండండి, సహోదరులారా సంపూర్ణులైండుడి, సహోదరులారా ఆదరణ కలిగి ఉండుడి, సహోదరులారా ఏక మనస్సు గలవారైండుడి, సమాధానంగా ఉండుడి. ప్రేమ సమాధానములకు కర్తైన దేవుడు మీకు తోడై ఉండునుగాక. చూడండి, దేవుడు మనకు తోడై ఉండాలి అంటే మనం ఎప్పుడు ఎలా ఉండాలంటే సంతోషంగా, సమాధానకరంగా, ఏక మనస్సు కలిగి, ఆ తర్వాత ఆదరణ కలిగి ఉండుడి అనే మాట ఉంది. చూడండి, మనుషుల మాటల ద్వారా కొద్దిసేపే ఆదరణ కలగవచ్చు, లేదా దైవ సేవకుల మాటల ద్వారా వాక్యం చెప్తున్నప్పుడు, లేదా మంచి విషయాలు బోధిస్తున్నప్పుడు ఆదరణ కలగవచ్చు. ఆత్మీయుల ద్వారా కానీ, బంధువుల ద్వారా కానీ, రక్త సంబంధికుల ద్వారా కానీ, స్నేహితుల ద్వారా కానీ, శ్రేయోభిలాషుల ద్వారా కానీ ఆదరణ కొంచెం సేపే కలగవచ్చు. ఆ తర్వాత దుఃఖం మిగిలిపోయి ఉండవచ్చు. ఒకసారి కుటుంబ సభ్యులు కుమారుని పోగొట్టుకొని చాలా రోజులు ఏడ్చారు, చాలా రోజులు దుఃఖపడ్డారు, చాలా రోజులు బాధపడ్డారు. వాళ్ళు ఎలా ఆదరిద్దామని ఎన్ని మాటలు చెప్పినా మా వల్ల కావడం లేదు. వాక్యం చెప్పినప్పుడు మాత్రం వాళ్ళ హృదయంలో ఒక ఆదరణ కలుగుతుంది. చూడండి, మనుషులు ఎంతసేపు ఆదరిస్తారు, స్నేహితులు ఎంతసేపు ఆదరిస్తారు,
యోబు గారు అంటారు, స్నేహితులారా, మీరు మాట్లాడుతున్నప్పుడు చాలా ఆదరణ కలిగింది, కానీ నా ముందు ఆదరించినట్టుగా మాట్లాడి పక్కకెళ్ళి పెదాలు ఇరుస్తున్నారు. మీరు బాధకే కర్తలు కానీ ఆదరణకు కర్తలు కారు అంటాడు. యోబు గ్రంథంలో రాయబడి ఉంటాయి ఆ మాటలు. చదవండి, యోబు గ్రంథంలో ఆ మాటలు రాయబడి ఉంటాయి. 7వ అధ్యాయం 16వ అధ్యాయం 2వ వాక్యం. చదవండి, 16వ అధ్యాయం 2వ వాక్యం చదవండి. యోబు గ్రంథం. ఇట్టి మాటలు అనేకములు నేను విని ఉన్నాను, మీరందరూ బాధకే కర్తలు కానీ ఆదరణకు, అంటే స్నేహితులు ఆదరించాలని వచ్చారు, ధైర్యపరచాలని వచ్చారు, ఆయన హృదయం నెమ్మదిగా చేయాలని వచ్చారు, మంచి మాటలు చెప్పి ధైర్యపరచాలని వచ్చారు. కానీ ఎదురుగా ఉన్నప్పుడు మంచిగా మాట్లాడుతున్నారు. అన్నయ్య, యోబన్నయ్య, ఏం బాధపడొద్దు అన్నయ్య, దేవుడు నీకు తోడై ఉంటాడు, దేవుడు నిన్ను బలపరుస్తాడు, దేవుడు నిన్ను ఆశీర్వదిస్తాడు, నీ బ్రతుకుని మధ్యాహ్న కాల తేజస్సు కంటే అధికముగా ప్రకాశింపజేస్తాడు, ధైర్యంగా ఉండు, బాధపడొద్దు, ఏమాత్రం దుఃఖపడొద్దు అని అంటారు. అయినా నీ గుడారంలో ఏమైనా పాపం ఉందేమో చూసుకో, దాన్ని తీసి పారవేయి అంటారు. మళ్ళా యోబన్నయ్య, నీ మార్గాలన్నీ దేవుడు సరళం చేస్తాడు, నీ సహవాసం ఎవరితో ఉందో ఒకసారి ఆలోచించుకో. దేవునితో ఉందా, తాగుబోతులతో ఉందా, తిరుగుబోతులతో ఉందా, లేకపోతే విచ్చలవిడి కార్యక్రమాలు తిరిగి చేసే వాళ్ళ దగ్గర నీ సహవాసం ఉందా, ఒకసారి నీ జీవితాన్ని పరిశీలించుకుంటాడు. ఇంకొక ఆయన వచ్చి దేవుని సహవాసానికి దూరం అయిపోయి ఇలా అయిపోయినట్టుంది నీ బ్రతుకు, అందుకనే దేవునితో సహవాసం చేయి, మరలా దేవుడు నీకు ఆదరణ కలుగజేస్తాడు. నీ గుడారంలో ఒకవేళ పాపం ఉందేమో దాన్ని తొలగించు, దేవుడు నిన్ను బలపరిచి నీ స్థితిగతుల్ని మరలా అద్భుతంగా తీర్చిదిద్ది ఆశీర్వదిస్తాడని ఇలా సూటిపోటి మాటలు మాట్లాడుతున్నప్పుడు యోబు గారికి బాధ కలిగింది. స్నేహితులారా, మీరు ఇట్టి మాటలు మాట్లాడారు, మీరు బాధకే కర్తలు కానీ ఆదరణకు కర్తలు కారు. చాలామంది ఆదరించినట్టుగానే ఉంటారు, కానీ ముందుకెళ్ళి వచ్చి మంచిగా మాట్లాడతారు, వెనక్కి గోతులు తీస్తుంటారు అన్నమాట. ముందొచ్చి ఆదరణ మాటలు మాట్లాడతారు, వెనకెళ్ళి వాడికి ఇలాగే జరగాలే, దానికి ఇలాగే జరగాలి, ఆ కుటుంబానికి ఇలాగే జరగాలి, తగిన శాస్త్రే జరిగింది, ఆయన తిరిగే తిరుగుళ్ళు ఈమె మాట్లాడే మాటలను బట్టి వాళ్ళకి తగిన శిక్ష జరిగింది, దేవుడు తగినట్లుగానే వాళ్ళని శిక్షించాడు అని వాళ్ళతో వీళ్ళతో మాట్లాడి సూటిపోటు మాటలు మాట్లాడి బాధ పెట్టే వాళ్ళు చాలామంది ఉంటారు. వాళ్ళు స్నేహితులు కావచ్చు, బంధువులు కావచ్చు, కొన్నిసార్లు సేవకులు కూడా కావచ్చు. సేవకులు ఏదో పైనుండి దిగి వచ్చారని నేను చెప్పను, సేవకులు కూడా మాట్లాడచ్చు కొన్నిసార్లు. ఆదరించాలే కానీ బాధపరచకూడదు. ఈరోజు చాలామంది బాధ పెట్టేవాళ్ళు కానీ ఆదరించే వాళ్ళు లేకుండా పోతున్నారు. బాధ పెట్టేవాళ్ళు బలవంతులు, బాధపడేవాడు బలహీనుడు, ఆదరించే దిక్కు లేకుండా పోయిందనే మాట ఉంటుంది బైబిల్లో. ప్రియ సహోదరులారా, మీరు ఎప్పుడు ఆదరణ కలిగి ఉండు అనే మాట ఉంది. చూడండి, యోబు గారు ఇంకొక మాట అంటారు, నా మంచం నాకు ఆదరణ ఇస్తుందని నేను అనుకున్నా, నేను పడుకునేటువంటి ఆ పడక గది, నా పరుపు నాకు ఉపశాంతిని ఇస్తుంది అనుకున్నా, కానీ దేవుని స్వప్నం వలన, దేవుని దర్శనాల వలన నాకు భయం కలుగుతుంది, అధైర్యం కలుగుతుంది. దేవుడు ఒక్కోసారి భయపెడుతూ ఉన్నాడు. యోబు గ్రంథంలో మాట 7వ అధ్యాయం 13-14 వాక్యాల్లో ఆ మాటలు ఉంటే చదవండి ఒకసారి. నా మంచము నాకు ఆదరణనిచ్చును, నా పరుపు నా బాధకు ఉపశాంతినిచ్చును అని నేను అనుకొనగా, నీవు స్వప్నముల వలన నన్ను బెదిరించెదవు, దర్శనముల వలన నన్ను భయపెట్టెదవు. నేను నా విశ్రాంతి గదిలోకి వెళ్ళి నా పరుండు మంచం మీదకి ఎక్కి ఆదరణ పొందాలనుకున్నా, ప్రశాంతంగా రెస్ట్ తీసుకుందాం అనుకున్నా, కానీ ఒక భయంకరమైన దర్శనం, భయానకమైనటువంటి కలలు, ఏదో నష్టం జరుగుతున్నట్టుగా, ఏదో శ్రమ వచ్చినట్టుగా, ఎవరో ఇంటి కుటుంబస్తులు దూరం అయిపోయినట్టుగా, ఏదో కీడు జరుగుతుందన్నట్లుగా ఒక భయం, ఒక దర్శనం వలన భయం, స్వప్నం వలన భయం కలుగుతూ ఉంది. అంటే మనం పరుండేటువంటి ఆ పడక మనకు ఆదరణ ఇవ్వదు, మనం విశ్రాంతి పొందే గది మనకు ఉపశాంతిని ఇవ్వదు, మనం నివసించే మన ఇల్లు కొన్నిసార్లు మనకి విశ్రాంతిని ఇవ్వకపోవచ్చు.
మనం పడుకునే పడక గది, మనం పరుండే మంచం మనకు ఆదరణ ఇవ్వకపోవచ్చు. ఆదరణగా ఉండాలనుకుంటారు, కానీ కొన్ని స్వప్నాలు, దర్శనాలు, కలలు భయపెడుతూ ఉంటాయి. చూడండి, ఆదరించే వాళ్ళు స్నేహితులు లేరు. ఆదరించేటువంటి కొన్నిసార్లు మన పడక గది కూడా, మనం విశ్రాంతి పొందే ఆ స్థలం కూడా మనకు ఆదరణ ఇచ్చినట్టుగా ఉండకపోవచ్చు. కానీ సర్వశక్తి గల దేవుడు తన ప్రజలకి ఆదరణ ఇచ్చునుగాక. హల్లెలూయా. చూడండి, యోబు గ్రంథం మొదటి 2 వాక్యాలు కూడా చదువుతారా? 7వ అధ్యాయం మొదటి 2 వాక్యాలు. భూమి మీద నరుల కాలము కాదా, వారి దినములు కూలివాని దినముల వంటివి కావా? నీడను మిగులను అపేక్షించు దాసుని వలెను, కూలివాని నిమిత్తం కనిపెట్టుకొని కూలివాని వలెను. చూడండి, కూలివాడు కూలికి వెళ్తే సాయంత్రం ఎప్పుడు వస్తుందా అని ఎదురు చూస్తుంటాడు. కూలివాడు కూలికి వెళ్ళాడు అనుకో, 9కి కానీ 10కి కానీ, ఏంటబ్రా 10 గంటలకు కూలికి వెళ్ళారు అనుకోండి, సాయంత్రం ఎప్పుడు వస్తుందా అని ఎదురు చూస్తుంటాడు. ఎందుకంటే త్వరగా సాయంత్రం వస్తే వెళ్ళిపోయి, ఎందుకంటే పగలంతా కష్టపడి ఉంటారు. అది పనిచేసే సహోదరుల దేశం. మన రాజారావు గారు కానీ వీళ్ళందరూ పనికి వెళ్తుంటారు కనుక, అందరూ చాలామంది పని చేసేవాళ్ళు అనుకోండి. ఇంచుమించుగా కూలి పనికి వెళ్ళే వాళ్ళకి ఎంతో మిగులు అపేక్షిస్తుంటారు. ఎప్పుడు సాయంకాలం అయిందా, ఎప్పుడు చీకటి పడుతుందా, ఎప్పుడు ఇంటికి వెళ్ళిపోదామని. మనుషుల కాలం కూడా యుద్ధకాలం లాంటిది. కూలివాని దాసుని వలె, కూలివాని నిమిత్తం కనిపెట్టుకునే వాని వలె ఉంటుంది మనుషుల ఆయుష్. నరుల కాలం ఎలాంటిదంటే యుద్ధకాలం లాంటిది. యుద్ధం ఎప్పుడు ముగిస్తే ఇంటికి వెళ్ళిపోదాం అన్నట్టుగా ఉంటుంది. చూడండి, నరుల కాలం ఎలా ఉంటుందంటే కూలివాని దినంలాగా ఉంటుంది. ఇప్పుడు సాయంకాలం అయితే వెళ్ళిపోదామని. ఎంత చక్కగా రాస్తున్నారు చూడండి యోబు గారు. నరుల ఆయుష్ కూలివాని దినం, కూలివాడు కనిపెట్టుకునేటట్లుగా ఉంటుంది. యుద్ధకాలంలాగా ఉంటుంది, ఎప్పుడు ముగిద్దామని. అందుకని యెరూషలేము గురించి చెప్పేటప్పుడు ఓదార్చండి, ఓదార్చండి, ప్రేమగా మాట్లాడండి, ఆమె యుద్ధకాలం సమాప్తమైందనే మాట 40వ అధ్యాయం మొదటి వాక్యంలో రాయబడి ఉంటుంది. యెషయా గ్రంథం త్వరగా చదవండి. 40వ అధ్యాయం ప్రారంభ వాక్యాల్లో చదవండి ఆ మాటలు. యెషయా గ్రంథం 40వ అధ్యాయం. మీ దేవుడు సెలవిచ్చిన మాట ఏదనగా, నా జనులను ఓదార్చుడి, ఓదార్చుడి, యెరూషలేముతో ప్రేమగా మాట్లాడుడి, ఆమె యుద్ధకాలము సమాప్తమాయను, ఆమె దోషులను తీర్చబడెను. ఆమె యుద్ధకాలం ఏమైంది? సమాప్తమాయను. ఓదార్చండి, ఓదార్చండి, ఆమె యుద్ధకాలం సమాప్తమైంది. నాగమణిమ్మ యుద్ధకాలము పోయిన వారమే సమాప్తమైపోయింది. యుద్ధం ముగించుకొని ఆమె ఇంటికి వెళ్ళిపోయింది. చప్పట్లు కొడదామా గట్టిగా? కూలివాడు ఎలా ఆశతో ఎదురు చూస్తుంటాడు, సాయంకాలం చీకటి ఎప్పుడు పడుతుంది అన్నట్లుగా ఆమె దినం సంపూర్తి అయిపోయింది. ఆమె దినముల లెక్క సంపూర్తి అయిపోయింది. యుద్ధకాలం ముగించబడింది, రెస్ట్ ప్లేస్లోకి వెళ్ళిపోయింది. నరుల ఆయుష్ కాలం యుద్ధకాలం వంటిదే. ఈ భూమి మీద మనకు యుద్ధాలు, పోరాటాలే. రాత్రి అయితే నిద్ర పట్టదు కొంతమందికి, పగలైతే ఏం తినాలి, ఏం తాగాలి, ఏం సంపాదించాలి, ఏం ధరించుకోవాలని యుద్ధకాలానికి వెళ్ళిన సైనికుడు ఎలా ఉంటాడో అలా పోరాడుతుంటారు మనుషులు. ఉదయం నుండి సాయంకాలం వరకు, సాయంత్రం నుండి మరలా ఉదయకాలం వరకు పోరాడే పనిలోనే ఉంటారు అందరూ. సేవకులకు కొన్నిసార్లు మాకు అలాగే ఉంటుంది, విశ్వాసులుగా ఉన్న మీకు అలాగే ఉంటుంది. ఆత్మీయులైన అన్యజనులైన భూమి మీద జీవిస్తున్న సర్వమానవాళి దినములు యుద్ధకాలంలాగే ఉంటాయి. కనుక యుద్ధకాలం సమాప్తమైపోయిందంటే మనం ఈ లోకంలో ఉన్న పరలోకానికి వెళ్ళిపోతాం. ప్రియ సహోదరులారా, దేవుడు మనల్ని ఆదరించాలని కోరుకుంటున్నాడు. మనుషుల ద్వారా నీకు ఆదరణ రాకపోవచ్చు, దేవుడే మిమ్మల్ని ఆదరించునుగాక. దేవుడు ఆదరిస్తే ఎలా ఉంటుందో తెలుసా? నెమ్మదిగా ఉంటుంది. కీర్తనల గ్రంథం 94వ కీర్తన 19వ వాక్యం. నా అంతరంగమందు విచారములు హెచ్చగా, నీ గొప్ప ఆదరణ నా ప్రాణమునకు నెమ్మది కలుగజేయుచున్నది. 94వ కీర్తన 19వ వాక్యం. చూడండి, మన అంతరంగంలో విచారాలు ఎక్కువైపోయినప్పుడు దేవుని గొప్ప ఆదరణ మన ప్రాణానికి నెమ్మది కలుగజేస్తుంది. దేవుడు మీ అందరికీ నెమ్మది దయచేయునుగాక. మనుషుల ఆదరణ నెమ్మది ఇవ్వకపోవచ్చు, కానీ దేవుడు ఆదరిస్తే
మనకు ప్రశాంతంగా ఉంటుంది, నెమ్మదిగా ఉంటుంది, సమాధానకరంగా ఉంటుంది. ఇప్పుడు నేను మిమ్మల్ని అడుగుతున్న, మనుషుల ఆదరణ కావాలన్నా మీకు దేవుడి ఆదరణ కావాలన్నా? గట్టిగా చెప్పాలి. దేవుని ఆదరణ ఏం చేస్తుంది? మన హృదయాలకి నెమ్మదిగా, మీ జీవితకాలం అంతా మీరు నెమ్మదిగా ఉందరుగాక. మనం సుఖంగా నెమ్మదిగా ఉండాలంటే దేవుని సన్నిధిని ప్రార్థించాలని మాట ఉంటుంది. ఎప్పుడు మనం ప్రార్థన చేస్తుంటే మనం సుఖంగా, నెమ్మదిగా, సంతోషంగా, సమృద్ధిగా ఉంటాం. దేవుడే మీ అందరినీ ఆదరించి నెమ్మది సమాధానం కలుగు చేయునుగాక. హోసన్నని, మనోహర్ని, అలాగే కుటుంబ సభ్యులందరికీ, చేరువచ్చిన వాళ్ళందరికీ దేవుడు గొప్ప ఆదరణ కలుగు చేయునుగాక. మీ హృదయములో, మీ అంతరంగములో విచారాలు ఎన్ని ఎక్కువైనా అవని కంగారు పడద్దు, కలవరపడద్దు, తొందరపడద్దు. దేవుని ఆదరణ కోసం ఎదురు చూడు. ఎన్ని విచారాలు ఎక్కువైనా, ఎన్ని సమస్యలు ఎక్కువైనా, ఎన్ని బాధలు ఎక్కువైనా, దుఃఖము, నిట్టూర్పులు, ఆవేదన, నీ జీవితంలో ఎవడు ఆదరించలేనంత బాధలు ఎక్కువైతే, ప్రభు పాదాలు పట్టుకోగలిగితే, నీవు ప్రార్థన చేయగలిగితే, ఆయన నీ హృదయంలో ఎన్ని విచారాలు ఎక్కువైనా దేవుడు ఆదరించి గొప్ప నెమ్మది దయచేయునుగాక. హల్లెలూయా. దేవుడే మిమ్మల్ని ఆదరించునుగాక. ఈ కుటుంబ సభ్యులకు ప్రత్యేక ఆదరణ ప్రభువైన యేసయ్య అనుగ్రహించునుగాక. హల్లెలూయా. చూడండి ప్రియ సహోదరులారా, యేసయ్య మనల్ని ఆదరించేటువంటి దేవుడు. ఎలా ఆదరిస్తాడు దేవుడు మనల్ని? దేవుడు ఎలా ఆదరిస్తాడో ఒక 3 విషయాలు చెప్తాను, జాగ్రత్తగా గమనించండి. దేవుడు మనల్ని ఆదరించేటప్పుడు ఆయన ఎలా ఆదరిస్తాడో చెప్తాను. ఒకని తల్లి వాణ్ణి ఆదరించినట్లుగా నేను మిమ్మలను ఆదరిస్తాను. ఎలా ఆదరిస్తాడంట దేవుడు? ఒకని తల్లి వాణ్ణి ఆదరించినట్లుగా దేవుడు మిమ్మల్ని ఆదరించునుగాక. తల్లిని కోల్పోయిన పిల్లలందరినీ పరలోకమందున్న దేవుడు తల్లి వలె ఆదరించునుగాక. ఎలా ఆదరిస్తాడంట దేవుడు? మొదటగా ఒకని తల్లి వాణ్ణి ఆదరించినట్లుగా. భూలోకపు తల్లిని పోగొట్టుకుంటే పరలోకమందున్న దేవుడు తల్లి వలె ఆదరించునుగాక. రెండోదిగా సమస్త ఆదరణ అనుగ్రహించు తండ్రి అనే మాట ఉంటుంది. అంటే తండ్రి వలె దేవుడు ఆదరిస్తాడు. ఒక తండ్రి పిల్లల్ని ఎలా భుజం తట్టి బలపరిచి ధైర్యపరిచి ఆదరిస్తాడో, అలా పరలోకమందున తండ్రి సమస్త ఆదరణ మీకు దయచేయునుగాక. హల్లెలూయా. తండ్రి తన పిల్లల్ని ఆదరించినట్లుగా ఆదరిస్తాడు. ఆ తర్వాత పరిశుద్ధాత్మ దేవుడు ప్రతి ఒక్కరిని ఆదరించి ధైర్యపరిచి నడిపించునుగాక. అలాగే జీవము గల మాటలు వినిపించి ఆదరించునుగాక. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. దేవుడు మొదటగా ఎలా ఆదరిస్తాడంట? తల్లి వలె. చదువుతారా మాటలు? యెషయా గ్రంథం 66వ అధ్యాయం 13వ వాక్యాన్ని చదవండి. 66:13. ఒకని తల్లి వాణ్ణి ఆదరించినట్లుగా నేను మిమ్మల్ని ఆదరించదను. యెరూషలేములోని మీరు, యెరూషలేం అంటే దేవుని మందిరం, దేవుని మందిరం. యెరూషలేం అంటే సంఘం, యెరూషలేం అంటే మందిరం, సమాధానకరమైన పట్టణం, శాంతికి నిలయం, దేవుని మందిరం అని అర్థం. యెరూషలేముకి వెళ్ళండి, దేవుని మందిరానికి వెళ్ళండి. అటు ఇటు పరిగెత్తొద్దు, అటు ఇటు బురకలెత్తొద్దు. దేవుని సన్నిధిని విడిచిపెట్టి తిరగొద్దు. అక్కడ ఆదరణ దొరికింది, ఇక్కడ ఆదరణ దొరికింది, వాళ్ళ ద్వారా ఆదరణ, వీళ్ళ ద్వారా ఆదరణ దొరకవచ్చు. అది కొద్దిసేపే ఉంటుంది. మనుషుల ద్వారా కావచ్చు, గొప్ప వాళ్ళ ద్వారా కావచ్చు, అధికారుల ద్వారా కావచ్చు, అయిన వాళ్ళ ద్వారా కావచ్చు, నాయకుల ద్వారా కావచ్చు, కొద్దిసేపు ఉంటుంది ఆదరణ. కానీ దేవుని ఆదరణ మాత్రం మనకి నెమ్మదినిస్తుంది. అది శాశ్వత కాలం ఉంటుంది. ప్రైజ్ ది లార్డ్. తల్లిని కోల్పోయిన పిల్లలకి దేవుడు ఆదరణనిచ్చి తల్లి వలె ఆదరించి నడిపించునుగాక. తల్లి ఎలా ఆదరిస్తుంది? పిల్లల్ని తల్లి ఎలా ఆదరిస్తుందో 12వ వాక్యం చదువుతారా? 66:12. యెహోవా ఇలా సెలవిచ్చుచున్నాడు, ఆలకించుడి. నది వలె సమాధానమై ఆమె యొద్దకు పారజేతును. మీరు జనముల ఐశ్వర్యం అనుభవించినట్లు ఒడ్డు మీద పొర్లిపారు జల ప్రవాహం వలె మీ యొద్దకు దాన్ని రాజేతును. మీరు చంకనెత్తబడెదరు, మోకాళ్ళ మీద. ఎంత చక్కటి మాట్లాడండి, గట్టిగా చప్పట్లు కొట్టండి. దేవుడట చంకనెత్తుకుంటాడట. ముదివి వచ్చేంతవరకు నేను ఎత్తుకొని కాపాడువాడను. చిన్నప్పుడు పిల్లల్ని ఎత్తుకుంటారు కానీ తల్లిదండ్రులు పెద్ద అయిన తర్వాత ఎత్తుకుంటారండి?
14 ఏళ్ళు వచ్చిన పిల్లోని ఎత్తుకుంటారు తల్లిదండ్రులు. ఓ 18 ఏళ్ళ అబ్బాయి డాడీ నన్ను ఎత్తుకుంటే రేపు దున్నపోతా పోర పక్కకి అన్నాడంతే. మమ్మీ అని అమ్మాయి ఇచ్చి నన్ను ఎత్తుకో మమ్మీ అంటే మమ్మీ ఎత్తుకుంటుందండి? చెప్పాలా? మీరు చెప్పండి. 1-2 సంవత్సరాలప్పుడు అబ్బో ఆ పిల్లల్ని ఎత్తుకొని కౌగిలించుకొని ముద్దాడి వాళ్ళకి కావలసినవన్నీ కొనిచ్చి, అప్పుడప్పుడు వాళ్ళు కానీ ఏడుస్తే చేదరించుకొని ఇసిరి కొట్టి, ఒక్కొక్క ఆమె ఇసిరి కొడుతుంటుంది. ఇక నీ సావు నువ్వు సావు, నా సావు నాది, నీ సావు నీది అన్నట్టు. చిన్నప్పుడు ఒక అబ్బాయిని మా బంధువుల అబ్బాయి వాళ్ళు ఎక్కడికి వెళ్తే నాకు అప్పచెప్పారు. వాడు ఉదయం దాకా బాగా ఉన్నాడు, 11-12 దాకా. 12 గంటలకు స్టార్ట్ చేశాడండి ఏడుపు. 2 అయినా వదలట్లా, 3 అయినా ఏడుపు ఆపట్లా. నేను అన్నాడు ఇసురు కొట్టి వెళ్ళిపోయాక నా వల్ల కాదురా బాబు, మీరే చూసుకుంటారని. అంత కోపం వచ్చింది నాకు. మనుషులు అంతే, ఎంతసేపు ఆదరిస్తారు? తల్లిదండ్రులకు కూడా కొన్నిసార్లు విసుగొస్తుంది. నాన్నగారికి కోపం వస్తే అమ్మగారికి ఇస్తారు, అమ్మకు కోపం వస్తే నాన్నకి ఇస్తాడు. ఇద్దరు కోపం వస్తే ఇంట్లో ఉన్న అమ్మమ్మకో నాన్నమ్మకో ఎవరు కోపం చెప్పి తప్పించుకొని తిరుగుతూ ఉంటారు. కానీ దేవుడు అలా కాదు. ఆయన మిమ్మల్ని చంకనెత్తుకొని మోకాళ్ళ మీద ఆడిస్తాడు. ఎప్పుడు ఎత్తుకుంటారు పిల్లల్ని? ఏడ్చారనుకోండి, అంతేనే పోయి పరిగెత్తుకొని వాళ్ళని చంక పెట్టుకుంటారు. రే ఏడవద్దురా బాబు, ఏడవద్దురా నాన్న, కన్నా ఏడవద్దురా, ఏం కావాలరా నీకు? కొంతమందో అని పాడుతుంటారు. ఇక ఎక్కడెక్కడ పాటలు వచ్చేస్తాయి. అప్పుడు ఆ తల్లికి పెద్ద సింగర్ అయిపోయింది పాప కోసం తల్లి. ప్రైజ్ ది లార్డ్. కొత్త పాటలు పాడుతుంటుంది ఏడు పాపేదానికి. దేవుడు కూడా మనల్ని చంక పెట్టుకొని ఆదరించునుగాక. ఆ తర్వాత మోకాళ్ళ మీద ఆడిస్తారంట. తల్లి ఎత్తుకొని తిరిగి అలసిపోయింది అనుకో, కూర్చొని ఏం చేస్తుంది? హాస్పిటల్ వేసుకొని కూర్చొని ఆ పాపని మోకాళ్ళ మీద కాళ్ళ మీద పడుకోబెట్టి ఒక కాలుతో ఆ పాపని కాలుతో అలా ఆడిస్తాం. మోకాళ్ళ మీద ఆడించబడేదనే మాట బైబిల్లో ఎప్పుడు ఉంది. కాళ్ళ మీద పడుకోబెట్టి కాళ్ళని అలా ఆడిస్తూ ఉంటుంది. దేవుడు అంట మనల్ని ఆయన కాళ్ళ మీద పడుకోబెట్టి మోకాళ్ళ మీద ఆడిస్తూ ఉంటాడు అనమాట. కొడదామా చప్పట్లు గట్టిగా? ఇంతకంటే ఇంకా గొప్ప దేవుడు ఎవరైనా ఉన్నారండి? నాకు తెలియక అడుగుతాను. మోకాళ్ళ మీద ఆడించే దేవుడు ఆయన, చంకనెత్తుకొని ఆదరించే దేవుడు. నేను ప్రకటిస్తున్న జీవము కలిగిన దేవుడు. ఒక తల్లి తన పిల్లల్ని ఎలా ఆదరిస్తుందో, చంకనెత్తుకొని మోకాళ్ళ మీద ఆడించేలా ఆదరిస్తుందో, దేవుడు మీ అందరిని ఆదరించునుగాక, కుటుంబ సభ్యుల్ని ఆదరించునుగాక. యెరూషలేము అనబడిన దేవుని సన్నిధిని మర్చిపోవద్దు. దేవుని సన్నిధికి వెళ్ళండి. మీరు, మీ పిల్లలు, మీ కుటుంబ సభ్యులందరినీ నా ప్రభువైన యేసయ్య తల్లి వలె ఆదరించి, బలపరిచి, ధైర్యపరిచి నడిపించునుగాక. రెండోదిగా ఆదరణ అనుగ్రహించేటువంటి తండ్రి. కొరింథీయులకు రాసినటువంటి 2వ పత్రిక 1వ అధ్యాయం 2వ వాక్యం నుండి చదువుతారా? కొరింథీయులకు రాసిన మన తండ్రి అయిన దేవుని నుండి, ప్రభువైన యేసుక్రీస్తు నుండి కృపయు సమాధానమును మీకు కలుగునుగాక. కనికరము చూపు తండ్రి, సమస్తమైన ఆదరణ అనుగ్రహించు దేవుడు, మన ప్రభువైన యేసుక్రీస్తు తండ్రి అయిన దేవుడు స్తుతించబడునుగాక. దేవుడు మమ్మల్ని ఏ ఆదరణతో ఆదరించుచున్నాడో ఆ ఆదరణతో ఎలాంటి శ్రమలో ఉన్నవారినైనను ఆదరించుటకు శక్తి గలవారమగునట్లు మా శ్రమ అంతటిలో మమ్మలను ఆదరించి ఉన్నాడు. సమస్తమైన ఆదరణ అనుగ్రహించు తండ్రి మీకు ఆదరణ కలుగజేసి ధైర్యపరిచి శ్రమలో నుండి విడిపించునుగాక. చూడండి, తల్లి వలె ఆదరిస్తారు. రెండోదిగా తండ్రి వలె. దైవజనుడు పౌలు చెప్తున్నాడు, ఎలాంటి శ్రమలో ఉన్న వారినైనా మేము ఆదరించుటకు, శ్రమలో ముందుగా దేవుడు మమ్మల్ని ఆదరించాడు. ఒకసారి ఒక తల్లి వచ్చింది నా దగ్గరికి. చంపంతా ఇంతలా వాసిపోయింది, బుగ్గంతా ఇంతలా వాసిమని పెట్టుకొని వచ్చింది. ఆమెను చూసి నాకు నవ్వు వచ్చింది. ఎందుకంటే ఎప్పుడు బాగా కనపడేది, అప్పుడు ఇంతలా వాసిపోయింది దవడ. ఈ కోతులు కదా 4 పళ్ళు దవడలు పెట్టుకుంటూ చూడండి, అలా వాసిపోయింది అనమాట. మాట్లాడలేకపోతుంది. అయ్యా అనుకుంటూ వచ్చింది. మాట్లాడలేకపోతుంది. ఆమెను చూసి నవ్వుకున్నాను.
మాట్లాడలేదు, మంచినీళ్ళు తాగట్లేదంట. అన్నం పక్కన వాళ్ళ అమ్మాయి చెప్పింది, 3 రోజుల నుంచి మంచినీళ్ళు తాగట్లే, అన్నం తినట్లా, ఏదో పిప్పి పళ్ళు అంట, నా దవడ వాసిపోయిందన్న, అమ్మ చాలా బాధపడుతుందని. అంటే ముందు నవ్వుకున్నా, చెప్పిన తర్వాత బాధపడ్డా, కానీ నవ్వు వచ్చింది నాకు. ఆమెను చూసి ప్రార్థన చేసి పంపించా. ఆమెను పంపించిన 3 రోజులకు అదే సమస్య నాకు వచ్చింది. మీకు అర్థమవుతుందండి? ఆమెను పంపించిన ఆ సమస్య నాకు వచ్చింది. జ్ఞానదంతం అంటే అది వచ్చి నా దవడ కూడా ఇంతలా వాసిపోయింది అనమాట. అప్పుడు ఆమె గుర్తొచ్చింది నాకు. అబ్బో, ఆ తల్లి ఎంత శ్రమ అనుభవించిందో ఇప్పుడు తెలిసింది నాకు. అందుకని నేను శ్రమలో ఉన్నప్పుడు దేవుడు నన్ను ఆదరిస్తే, శ్రమలో ఉన్న మిమ్మల్ని నేను ఆదరించవచ్చు. నాకే ఆదరణ లేకపోతే మిమ్మల్ని ఏమో ఆదరిస్తా నేను. అంతే కదండి, అర్థమైంది మీకు? అంతేనన్నయ్య? మమ్మల్ని దేవుడు ఆదరిస్తే మిమ్మల్ని ఎలాంటి శ్రమలో ఉన్నవారినైనా మేము ఆదరించాలంటే పరలోకమందున దేవుడు శ్రమలో మమ్మల్ని ఆదరించాలి. పరలోకపు తండ్రి సమస్త ఆదరణ మీకు దయచేయునుగాక. చూడండి, చిన్న కుమారుడు ఆస్తిని అంతా పోగొట్టుకొని కరువు కోరల మధ్యలో పీడించబడుతూ తండ్రి జ్ఞాపకం వచ్చినప్పుడు తండ్రి ఇంటికి వస్తే ఆ తండ్రి ఏం చేశాడు? వాడిని ఇంట్లో చేర్చుకొని వాడికి స్నానం చేయించి, వస్త్రాలు మార్పించి, ఉంగరం తొడిగించి, చెప్పులు తొడిగించి గొప్ప విందు చేయించాడు. కనికరం చూపి ఆ తండ్రి ఆదరించే దేవుడు, పరలోకమందున్న దేవుడు మొదటగా మనల్ని ఏం చేస్తాడు తెలుసా? సమాధానం ఇచ్చి ఆదరించునుగాక, అధికారం ఇచ్చి ఆశీర్వదించి ఆదరించునుగాక. అలాగే నీతి వస్త్రాలతో మనల్ని అలంకరించి ఆదరించునుగాక. పరలోకమందున్న తండ్రి మీకు సమస్త ఆదరణ దయచేయునుగాక. ఒకటి, తల్లి వలె ఆదరిస్తాడు. రెండోదిగా తండ్రి వలె ఆదరిస్తాడు. చివరిగా ఆత్మస్వరూపి ఆదరణకర్త అయిన దేవుడు మీకు తోడైండి ఆదరించునుగాక. మూడవదిగా పరిశుద్ధాత్మ దేవుడు ఆదరిస్తాడనే మాట బైబిల్లో రాయబడి ఉంది. యోహాను సువార్తలో ఆ విషయాలు ఉంటాయి. పరిశుద్ధాత్ముడు, నేను వేరొక ఆదరణకర్తను మీ యొద్దకు పంపుతాననే మాట 14వ అధ్యాయం 16వ వాక్యం ఒకసారి చదువుతారు. యోహాను సువార్త, నేను తండ్రిని వేడుకొందును, మీ యొద్ద ఎల్లప్పుడూ ఉండుటకైన వేరొక ఆదరణకర్తను, అనగా సత్యస్వరూపైన ఆత్మను మీకు వేరొక ఆదరణకర్త ఎల్లప్పుడూ మీతో ఉండి మిమ్మల్ని ఆదరించునుగాక. ఎలా ఆదరిస్తాడంటే, సత్యస్వరూపైన ఆత్మ మిమ్మల్ని సర్వసత్యంలోనికి నడిపిస్తుంది. పరిశుద్ధాత్ముడు అనుదినం అనుక్షణం మీతో, మీ పిల్లలతో, మీ కుటుంబాలతో ఉండి ఆదరించునుగాక. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. వేరొక ఆదరణకర్త అనగా ఆత్మస్వరూపైన దేవుడు. యేసుక్రీస్తు సశరీరుడిగా ఈ లోకంలో జీవించినంతకాలం ఆయన శిష్యులతో అనేక విషయాలు బోధించి అనేకుల జీవితాలు అద్భుతాలు చేసి బలపరిచి ధైర్యపరిచి ఆదరించి ఆశీర్వాదకరంగా నడిపించాడు. పరిశుద్ధాత్ముడు మీ అందరికీ తోడైండి ఆదరించి బలపరిచి ధైర్యపరిచి నడిపించునుగాక. అపోస్తులని పలు సందర్భాల్లో పరిశుద్ధాత్ముడు బలపరిచాడు, ధైర్యపరిచాడు, ఆదరించాడు. చూడండి, కొంతమంది అల్లర్లు సృష్టిస్తున్నప్పుడు పరిశుద్ధాత్ముడు వారి మధ్యలోనికి దిగి వచ్చి బహుధైర్యంతో నింపి ఆదరించినట్లుగా అపోస్తుల కార్యంలో రాయబడి ఉంటుంది. ప్రియ సహోదరులారా, అపోస్తుల్ని పలు సందర్భాల్లో దేవుడు ధైర్యపరిచాడు, పలు సందర్భాల్లో ఆదరించాడు, ఆశీర్వాదకరమైన మార్గాల్లో నడిపిస్తూ వచ్చాడు. కనుక సదాకాలం మనతో ఉండేటువంటి పరిశుద్ధాత్ముడు, నేను వెళ్ళిపోతున్నాను నా తండ్రి యొద్దకి, వేరొక ఆదరణకర్త మీతో ఉండుటకై సత్యస్వరూపైన ఆత్మ మీకు అనుగ్రహించబడినట్లుగా వేరొక ఆదరణకర్త ఆయన మీలో ఉండునుగాక. పరిశుద్ధాత్ముడు మనల్ని ధైర్యపరుస్తాడు, మనల్ని బలపరుస్తాడు, అనేక విషయాలు బోధిస్తాడు. పరిశుద్ధాత్ముడు అనేక విషయాలు మనకు తెలియపరుస్తాడు. పరిశుద్ధాత్ముడు మనకు ధైర్యాన్ని నింపుతాడు. అపోస్తులు భయపడుతున్న ఆ దినాల్లో వాళ్ళు ప్రార్థన చేస్తే వాళ్ళు కూడి ఉన్న చోటికి దేవుని ఆత్మ దిగి వచ్చింది. అప్పుడు దేవుని ఆత్మ వాళ్ళని ధైర్యపరిచినప్పుడు బహుధైర్యం గల వారే సువార్త ప్రకటించారు. దేవుని ఆత్మ మన ఎదుగుకు వస్తే ఆదరించి మనల్ని ధైర్యపరుస్తుంది. ఒకవేళ నువ్వు అధైర్యపడ్డావా, కన్నవారిని అయిన వారిని ఆత్మీయులను అందరినీ పోగొట్టుకుని ఒంటరిగా మిగిలిపోయి అధైర్యపడుతున్నావా, నేను ఒంటరిగా విడవని దేవుడు పరిశుద్ధాత్ముడు. ఆయన నీతో ఉండి నీలో ఉండి నిన్ను ధైర్యపరిచి ఆదరించి నడిపించునుగాక. ఒకటి, తల్లి వలె ఆదరిస్తాడు. రెండోదిగా తండ్రి వలె ఆదరిస్తాడు. మూడోదిగా
పరిశుద్ధాత్ముడైన దేవుడు ఆయన మనల్ని ధైర్యపరిచి ఆదరించునుగాక. చివరిగా ఆయన మనతో మాట్లాడి అనేక విషయాలు బోధించి మనల్ని ధైర్యపరుస్తాడు. గాలి వాన చేత కొట్టబడుచు ఆదరణ లేక ఉండుదానా అని స్టార్ట్ చేస్తాడు. యెరూషలేము సంఘాన్ని గురించి, సంఘంతో మాట్లాడే విషయాలు. యెషయా గ్రంథం, ఆ మాట చదవండి ఒకసారి. యెషయా గ్రంథం 54వ అధ్యాయం 11వ వాక్యం చదవండి చివరిగా. ప్రయాసపడి గాలి వాన చేత కొట్టబడి ఆదరణ లేక ఇండుదానా, నేను నీలాంజనములతో నీ కట్టడములు కట్టెదను, నీలములతో నీ పునాదులు వేయుదును, మాణిక్యమణులతో నీ కోట గుమ్మములని, సూర్యకాంత మణులతో నీ గుమ్మములను కట్టుదును, ప్రశస్తమైన రత్నములతో నీకు సరిహద్దులు ఏర్పరచెదను, నీ పిల్లలందరి యెహోవా చేత ఉపదేశము నొందుదురు, నీ పిల్లలకు అధిక విశ్రాంతి కలుగును, స్థాపించబడెదవు, నీవు భయపడనక్కర్లేదు, బాధించు వారు నీకు దూరమైపోదురుగాక. చూడండి, దేవుడు అనేక విషయాలు మాట్లాడి వాక్యమైన దేవుడై ఉండి ధైర్యపరుస్తాడు. అనేక మాటలు మనకు బోధించి ధైర్యపరుస్తాడు. చివరిగా ఈ విషయం చెప్పి నేను ముగిస్తాను. ఆ యెరూషలేము గురించి రాయబడిన, సంఘాన్ని గురించి రాయబడిన మాటలు ఇవి. ప్రయాసపడి గాలి వాన చేత కొట్టబడి ఆదరణ లేక ఉండుదాను. చూడండి, గాలి వాన కొడుతున్నప్పుడు, ప్రయాసపడుతున్నప్పుడు ఆదరణ ఉంటుందండి. పెద్ద వర్షం, పెద్ద గాలి వచ్చింది, ఇంటి పైకప్పు ఎగిరిపోయింది అనుకోండి, వాళ్ళ పరిస్థితి ఎలా ఉంటుంది? పెద్ద గాలి వర్షం వస్తే ఎలా ఉంటుంది పరిస్థితి? ఆదరణే ఉంటుంది. అలా జీవితంలో గాలి వానలాగా సమస్యలు ఎక్కువైపోతున్నప్పుడు భయపడుతూ కలవరపడుతుంటే సర్వశక్తి గల దేవుడు చెప్తున్నాడు, నేను మాణిక్య మణులతో నీ పునాదులు వేస్తాను, నీలాంజనములతో కట్టడలు కడతాను, నీకు సరిహద్దులు రత్నాలతో సరిహద్దులు వేస్తాను, నీ పిల్లలకు నేనే ఉపదేశం చేస్తాను, నీ పిల్లలకు అధిక విశ్రాంతి కలుగునుగాక. ఒకవేళ అయిన వారిని, బంధువులు పోగొట్టుకొని నెమ్మది లేక జీవిస్తుంటే నా దేవుడు మీకు అధిక విశ్రాంతి కలుగు చేయునుగాక. నీ పిల్లలకు దేవుడు ఉపదేశము చేయునుగాక. నీ ఉపదేశాలు నీ పిల్లలకు నచ్చవు. అర్థమవుతుందా? కొన్నిసార్లు తల్లిదండ్రుల ఉపదేశాలు పిల్లలకి ఎక్కువ. ఆ పోనానా నువ్వు అలాగే చెప్తుంటావు, పామ్మ నువ్వు అలాగే చెప్తుంటావు. నాకున్న బిజీ షెడ్యూల్, నా ఫ్రెండ్స్, నా బ్యాక్గ్రౌండ్, నా సర్కిల్ ఎలాంటిది అనుకుంటున్నావు? ఎలాంటిది నీ సర్కిల్? నాకు తెలియదు. నీ సర్కిల్ ఎలాంటిదో నాకు తెలియని సర్కిల్ ఉన్నాయి మీకు. అర్థమవుతుందండి? నీకేం తెలుసు డాడీ, మమ్మీ నీకేం తెలుసు మమ్మీ? నాకుండే బ్యాక్గ్రౌండ్, సర్కిల్. ఎవరెంతకాలం ఉంటారో బాబు, ఎవరికి ఏది శాశ్వత ఈ లోకంలో? అర్థమవుతుందా మీకు? ఏది శాశ్వతం కాదు ఈ లోకంలో. దేవుడే నీ పిల్లలకు ఉపదేశం చేసి విశ్రాంతి కలుగు చేయునుగాక. దేవుడే నీ పిల్లలకి నెమ్మది కలుగు చేయునుగాక. నమ్ముతున్నారండి? నమ్మిన వాళ్ళు గట్టిగా ఆమేన్ చెప్పండి. తల్లిని పోగొట్టుకున్న పిల్లలకు ఆదరణ దయచేయునుగాక. తండ్రిని పోగొట్టుకున్న పిల్లలకు ఆదరణ దయచేయునుగాక. ఎవరి ఉపదేశాలు వాళ్ళకి ఎక్కకపోతే దేవుడే ఉపదేశము చేసి నెమ్మదినిచ్చి ఆశీర్వదించునుగాక. దేవుడు ఉపదేశం చేస్తే వింటారు. మనుషుల ఉపదేశాలు ఎక్కవు. ఎందుకంటే కొంతమంది బుద్ధి చెప్పి గడ్డి తింటారు కనుక వాళ్ళ ఉపదేశాలు ఎక్కువ. ఎందుకు ఎక్కువ ఉపదేశం? బుద్ధి బాగా చెప్తారు, ఏం తింటారు? గట్టిగా చెప్పండి. బుద్ధి చెప్పి ఏం తింటారు? అది మరి బుద్ధి చెప్పి గడ్డి తింటారు. నీ మాట ఎవరు వింటాడు రా బాబు? మనం బుద్ధి బాగా చెప్తున్నా గడ్డి తింటున్నావు కనుక నీ మాట ఎవరు వినరు. మనం బుద్ధి చెప్పినట్టుగా చెప్పి గడ్డి తిన్నావు అనుకోండి, వాళ్ళకు కూడా. ఇప్పుడు నువ్వు ఇంట్లో కుర్చీలో కూర్చొని సిగరెట్ వెలిగించుకొని కాలు మీద కాలు వేసుకొని సిగరెట్ తాగుతావు అనుకో, అఫ్ఫు అఫ్ఫు అని కూరుకుంటా. ఆ పిల్లలు ఏం చేస్తారు? ఓహో మా నాన్న అన్నం తిన్న తర్వాత సిగరెట్ తాగుతున్నాడు అరుగుదల కోసమని బయట బీడి ముక్కలు ఏరుకొని తాగుతాడు. ఇప్పుడు అర్థమైందా మీకు? అది అందుకని నువ్వు చెప్పే ఉపదేశాలకు నచ్చదు. నువ్వు ఫుల్గా తాగుతారే, తాగొద్దురా బాగొద్దురా ఆరోగ్యానికి ముందు నువ్వు మానంటాడు. నువ్వు సిగరెట్ మానరా అంటే ముందు నువ్వు మానంటాడు. ఓ ముసలోడు
ఒరే పిల్లలరా సిగరెట్లు తాగబాకండ్రా, గుండెలు పాడైపోతాయి, సుట్ట తాగండ్రా అంటున్నాడు. సుట్టలో ఉండేది పొగాకే, సిగరెట్లో ఉండేది రెండు ఆరోగ్యానికి. చదువు బాగానే చదువుతారు కానీ సిగరెట్లు సుట్టలు మానరు. సిగరెట్ ప్యాక్ మీద రాసి దీన్ని తాగేవాడికి ఆరోగ్యానికి హానికరం అని ఆయన అలాగే తాగుతారు. ఇప్పుడు నీ బుద్ధి చెప్పేవాడికి ఎవరికైనా ఇంటాడు విన్నాడు. అందుకని దేవుడే నీ పిల్లలకు బుద్ధి చెప్పునుగాక, దేవుడే నీ పిల్లలకు ఉపదేశం చేయనుగాక, దేవుడే నీ పిల్లల్ని ఆదరించునుగాక, దేవుడే నీ పిల్లలకి అధిక విశ్రాంతి దయచేయునుగాక. నీ సరిహద్దులు ప్రశస్తమైన రత్నములతో ఆయన సరిహద్దులు వేయునుగాక. ఎవ్వడు ప్రశస్తమైన రత్నాలతో సరిహద్దులు వేయడు, కానీ నేను ప్రకటిస్తున్న యేసయ్య నీకు సరిహద్దులు రత్నాలతో వజ్ర వైడూర్యాలతో వేయబోతున్నాడు. ప్రైజ్ ది లార్డ్. కనీసం నీ సరిహద్దులు ఏర్పరచుకోలేకపోవచ్చు, అసలు సరిహద్దులే అవ్వచ్చు నీకు. ఇంటికి ప్రహరీ కూడా ఎందుకు కడతారు? కుక్కలు, పందులు, పిల్లులు రాకుండా. అర్థమవుతుందా? పందులు రాకుండా, గేదెలు, దునపోతులు రాకుండా ప్రహరీ గోడ కడతారు. ప్రహరీ గోడ కట్టేది ఎందుకు? దేవుడు సరిహద్దులు ఎందుకు వేస్తానంటున్నాడు? ఇది రాళ్లతో కాదు, రత్నాలతో. చప్పట్లు కొడదాం గట్టిగా. ఈ అంత గొప్ప దేవుని మనం కలిగి ఉన్నామంటే రత్నాలతో సరిహద్దులు వేయబోతున్నాడు. ప్రైజ్ ది లార్డ్. అంత రెడీ అయిపోయిందా? భోజనాలు రెడీ అయిపోయారా? అసలు అయిపోయింది అంతా, ముగిచ్చేస్తాను కానీ ఎందుకంటే మరలా. ఓకే, ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. దేవుడు సరిహద్దులు దేంతో వేస్తాడు? ముత్యాలతో, రత్నాలతో, వజ్ర వైడూర్యాలతో. ముళ్ళకంపతో కాదు, ముళ్ళకంపతో వేస్తాడు సరిహద్దు. నీలాంజనులతో నీ కట్టడలు దేవుడు కట్టునుగాక, నీలములతో నీకు పునాదులు వేయునుగాక, ప్రశస్తమైన రత్నాలతో నీ పిల్లలకి సరిహద్దులు వేయునుగాక. ఆ అడ్డు దాటకుండా దేవుడు అడ్డులు వేయబోతున్నాడు. అడ్డు మీరు ఎవడు ప్రవర్తించకుండా నువ్వు అడుగు, దేవా నా పిల్లలకు అడ్డు నువ్వేయి. అడ్డు మీరు ప్రవర్తించుకున్నట్టుగా సరిహద్దులతో కట్టు ప్రభువా. నీ ఉపదేశం చేయ, నా ఉపదేశం వాళ్ళకి ఎక్కట్లేదు. నువ్వు చెప్పింది చాలేమా, నువ్వు చెప్పింది చాలే డాడీ, నువ్వు చెప్పినట్టు చేస్తే ఇంకా మాకు అవ్వదు అని అంటుంటారు. తల్లిదండ్రుల మాటే వాళ్ళ హృదయాల్లో స్థిరమైన పునాదులుగా మారునుగాక. ప్రైజ్ ది లార్డ్. అలా దేవుని ఉపదేశాన్ని బోధించే వ్యక్తులుగా మీరు ఉండండి. మా తల్లిదండ్రులు మాకు వాక్యంతో వాక్య ఉపదేశాలు చేసి సరిహద్దులు వేశారు. చిన్నప్పుడు తల్లిదండ్రుల మాట వినని వాని కన్నులు లోయకాకులు పీకివేయును, వాడి జీవితం అంధకారమయమైన. నా వాక్యం ఎప్పుడైనా రేడియోలో వస్తే ఆ వాక్యం మళ్ళా అయిపోయిన తర్వాత 4 సార్లు చెప్పేవాళ్ళు మాకు. ఆ ఉపదేశం మాకు సరిహద్దుగా ఉంది ఈరోజు. ప్రైజ్ ది లార్డ్. దేవుడు ఉపదేశం చేసి సరిహద్దులు వేయునుగాక, మిమ్మల్ని మీ పిల్లల్ని కాపాడునుగాక. ఎవ్వడిక నిన్ను బాధ పెట్టడు, ఏ పరిస్థితి నిన్ను బాధ పెట్టవు. వాక్యమైన దేవుడు ఆదరించునుగాక. చివరి మాట ఏంటంటే, ఒకరిని ఒకడు ఈ మాటల చేత మిమ్మల్ని మీరు ఆదరించుకోండి. 1 దశలోనికీ పత్రిక 4వ అధ్యాయం 18వ వాక్యంలో ఆ విషయాలు ఉంటాయి. కాబట్టి మీరు ఈ మాటల చేత ఒకరిని ఒకడు, ఏ మాటలు? యేసుక్రీస్తు మరణించి తిరిగి లేచాడని ఎవడు నమ్ముతాడో వాడు చనిపోయిన పునరుత్థానం శక్తిని ధరించుకొని తిరిగి లేస్తాడు. మర్త్యమైన దేహం అమర్త్యతను ధరించుకొనుగాక, క్షయమైపోయిన దేహం అక్షయతను ధరించుకొనుగాక. పునరుత్థానం శక్తితో మనం లేపబడుదుగాక. అక్క వసన్న గారు వాళ్ళ మెసేజ్ ఏం పేరు? నాగమేనా? యేసుమణి అమ్మగారు నిద్రించారు కదా ప్రభు నందు. ఒక రోజున మహిమగా లేపబడతారు. ప్రైజ్ ది లార్డ్. మహిమగా లేపబడి ప్రభుని ఎదుర్కొంటారు. మనం కూడా ప్రభుని ఎదుర్కోబోతున్నాం. చప్పట్లు కూడా దేవుని మహిమపడతాం. హల్లెలూయా. ఆయన మేఘారుండ వస్తాడు ప్రధాన దూత శబ్దంతో, దేవుని బోరతో, 1000 దూతల సమూహంతో వస్తాడు. మనల్ని ఆయన తీసుకుని వెళ్తాడు. సదాకాలం మనం ప్రభుత్వం ఉండబోతున్నాం. ఇప్పుడు కొట్టండి చప్పట్లు గట్టిగా. ఎవరితో ఉండబోతున్నాం సదాకాలం? గట్టిగా. భూలోకంలో తల్లిదండ్రులతో ఉంటాం, నాయకులతో ఉంటాం, అధికారులతో ఉంటాం, అయిన వాళ్ళతో ఉంటాం. పరలోకంలో రారాజైన యేసయ్యతో ఉండబోతున్నాం. గట్టిగా చప్పట్లు కొడదామా? ఆయన ఏం చేస్తాడో తెలుసా? ఆయన ఏం చేస్తాడో తెలుసు? కూర్చుంటే ఇటీరా. ఆయన ఏం చెప్తున్నాడో తెలుసా అండి? నేను జయించి నా తండ్రి సింహాసనం మీద కూర్చున్నాను, జయించు అని నా సింహాసనం మీద నాతో కూడా కూర్చుంటునిస్తాను. స్వార్థం లేని యేసయ్య. చప్పట్లు కొడదామా గట్టిగా? ఈ భూమి మీద ఎవడి సింహాసనం అని ఇమ్మని చెప్పండి.
ఏమండి నీ సింహాసనం ఓ రోజు నాకే కూర్చుంటా, ఒక గంట సేపు కూర్చుంటా, లేయండి. ఏమండి కలెక్టర్ గారు పక్కన జరుగా, నేను రేపు పిచ్చోడా ఈ సీట్ సంపాదించుకున్న దానికి ఎన్ని తంటాలు పడ్డాడు రా బాబు, నువ్వు కూర్చుంటానంట వింటరా పాపా, నీకు సెట్ అవ్వదు ఇదే, నీ చదువు సంది లేనివాడు అంత నా కుర్చీలో కూర్చుంటావు ఏంట్రా అంటాడంట. ఏమండి ఎంఆర్ఓ గారు ఒక గంట సేపు నేను కూర్చొని పక్కన జరుగుంటే జరుగుతాడా ఎంఆర్ఓ? కలెక్టర్లు వేస్తాడా? మీరు చెప్పండి. ఐఏఎస్ ఐపీఎస్ ఆఫీసర్లు ఉంటారు, వాళ్ళ సీట్లో పోయి నేను కానిస్టేబుల్ నేను కూర్చుంటాను, అయ్యగారు కొంచెం పక్కకు జరగండి, ఎస్పీ చైర్లో పోయి కానిస్టేబుల్ కూర్చుంటానంటే ఊరుకుంటాడు ఆయన? వాళ్ళు కష్టపడి సంపాదించుకున్న అధికారాలు అవి, ఎవరు ఆ సీటు. కానీ యేసయ్య అలా కాదు, నేను జయించి తండ్రి సింహాసనం మీద కూర్చున్నా, జయించిన ప్రతి వాడు నాతో కూడా నా సింహాసనం మీద కూర్చుంటాడు. సదాకాలం మన దేవునితో ఉండబోతాం. మనకంటే ముందుగా పరిశుద్ధులు వెళ్ళిపోయి దేవునితో ఉన్నారు. మనం కూడా పరలోకానికి వెళ్ళి సదాకాలం ఎవరితో ఉండాలి? యేసయ్యతో. ఎవరితో అండి? ఈ మాట చెప్పి నేను ముగిస్తాను. ఎవరితో ఉండాలి మనం సదాకాలం? యుగాయుగములు అక్కడ 1000 సంవత్సరాలు ఉంటాం మనం. ఈ లోకంలో 60-70 ఏళ్ళు, అధికారులు అయితే 5-10 ఏళ్ళు, 20 ఏళ్ళు, 30 ఏళ్ళు. కానీ పరలోకం సదాకాలం దేవునితో ఉండిపోతాం. దానికోసం ముందుగానే పరిశుద్ధులు వెళ్ళిపోయారు. ఈ లోకంలో మనం ఉన్నామంటే మనలో ఏదో ఇంకా అసంపూర్తి ఉందన్నమాట, సంపూర్ణత లేదు. ఒక వ్యక్తి సంపూర్ణంగా పరిశుద్ధపరచబడినప్పుడు ఉండడు, ఈ లోకంలో వెళ్ళిపోతాడు. మనలో ఏదో ఒక పాపం ఏదో ఉంది, బలహీనత ఏదో ఉంది, కోపం ఏదో ఉంది. కోపాలు పాపాలు అవన్నీ ఉన్నప్పుడు మనం ఇక్కడే ఉంటాం. ఇంకా అవన్నీ తీసి పారవేసి సంపూర్ణమైనప్పుడు పరలోకానికి వెళ్తాం. యేసుమణిమ్మ గారు సంపూర్ణంగా తన పరుగు ముట్టించుకొని పరలోకానికి వెళ్ళిపోయారు. మనం కూడా సదాకాలం ఎక్కడ ఉండాలి? ఒక రోజున యేసయ్యతో ఉంటాం. ఈ మాటల చేత మిమ్మల్ని మీరు ఒకరినొకడు ఆదరించుకొనుడి. ప్రైజ్ ది లార్డ్. చూడండి, ఒకటి తల్లి వల్లే దేవుడు ఆదరిస్తాడు, ఆ తర్వాత తండ్రి వల్లే ఆదరిస్తాడు, ఆత్మస్వరూపిగా ఆదరిస్తాడు, చివరిగా వాక్యమైన దేవుడు ఉపదేశాలు చేసి ఆదరించి బలపరిచి ధైర్యపరిచి నడిపించును కాక. కొద్ది మాటలు మీ వినికిడిలో ప్రభు స్థిరపరిచి నెరవేర్చి ఆదరించి బలపరిచి ధైర్యపరచును గాక. అందరు తలలు ఉంచి కళ్ళు మూడి ప్రార్థన చేసుకుని ముగించుకున్నాం. దయచేసి అందరు తలలో ఉంచి సంతోషంగా ఉండండి, సమాధానంగా ఉండండి, సంపూర్ణులై ఉండండి, ఆదరణ కలిగి ఉండండి. మనుషుల ఆదరణ మనకి శాశ్వత కాలం ఉండదు. స్నేహితులారా, మీరు బాధకి కర్తలు కానీ ఆదరణ కర్తలు గారు. మీరు బాధ పెట్టే వాళ్ళే ఆదరించే వాళ్ళు కాదంటాడు యోబు గారు తన స్నేహితుల గురించి. నేను పరుండు మంచం నాకు ఆదరణ ఇస్తుంది అనుకున్న, ఆదరణ లేదు. నా విశ్రాంతికి అది ఉపశాంతిని ఇస్తుంది అనుకున్నా, అక్కడ నెమ్మది లేదు. కానీ ఎక్కడ ఆదరణ ఉంది? యెరూషలేములో నా అంతరంగములు విచారములు హెచ్చగా నీ గొప్ప ఆదరణ నాకు నెమ్మదినిచ్చింది అంటాడు. నీ హృదయంలో విచారాలు ఎక్కువైపోయినాయా, బాధలు ఎక్కువైపోయినాయి, ఆదరించే దేవుడు ఒక్కడే. ఆయన పేరు నజరేయుడైన యేసు. యేసుక్రీస్తు మిమ్మల్ని ఆదరించాలని కోరుకుంటున్నాడు. గొప్ప ఆదరణ కలుగు చేసి నెమ్మదిని దయచేయబోతున్నాడు. నీ అంతరంగంలో ఉన్న విచారాలు కొట్టివేయబోతున్నాడు. బాధల దుఃఖం నిట్టూర్పులు యేసు నామములో ఎగిరిపోవునుగాక. నెమ్మది కలుగునుగాక, ఆదరణ కలుగునుగాక. నా దేవుడు ఆదరించేవాడు, ధైర్యపరిచేవాడు. గాలివాన చేత కొట్టబడుచు ఆదరణ లేక ఉండుదానా? నీలాంజనములతో పునాదులు వేస్తాను, ప్రశస్తమైన రత్నములతో సరిహద్దులు వేస్తాను. నీ పిల్లలకు ఉపదేశం చేస్తాను, వారికి అధిక విశ్రాంతినిస్తాను. ఇక మీదట ఎవడు నిన్ను బాధ పెట్టడు. దేవుడు మంచి మాటలు చెప్పి ఆదరించేవాడు. నీ పిల్లలకు హద్దులను వేయలేకపోతున్నావేమో, కానీ దేవుడు హద్దులు వేస్తాడు. నీ పిల్లలకు నీ విశ్రాంతి ఇవ్వలేకపోతున్నావేమో, దేవుడు నీ పిల్లలకు విశ్రాంతిని ఇస్తాడు. నీ పిల్లలకు మంచి ఉపదేశాలు బోధించలేకపోతున్నావేమో, దేవుడు ఉపదేశించబోతున్నాడు. వాక్యమైన దేవుడు ఆదరించునుగాక. పరిశుద్ధాత్మ దేవుడు భయమును తొలగించి ధైర్యపరిచి ఆదరించునుగాక. పరలోకపు తండ్రి సమస్తమైన ఆదరణ, సమాధానం, అధికారం, అలంకారాన్ని కలుగజేసి ఆదరించునుగాక. ప్రశస్తమైన వస్త్రాలతో అలంకరించి, సమాధానం, సిద్ధ మనసుని జోళ్ళు తొడిగించి ఆదరించి
సర్వాధికారాలు ఇచ్చి ఆదరించి సమృద్ధినిచ్చి నడిపించేవాడు. ఒకరి తల్లి వాడిని ఆదరించినట్టుగా తల్లి పిల్లల్ని ఎలా ఆదరిస్తుందో తెలుసా? చంకనెత్తుకొని మోకాళ్ళ మీద ఆడిస్తూ ఆదరిస్తుంది. నా దేవుడు నీ పిల్లల్ని ఆదరించబోతున్నాడు. సమాధానకర్త అయిన దేవుడు నీకు తోడైండబోతున్నాడు. దేవుని తోడు నీకు కావాలంటే ఆదరణగా నెమ్మదిగా సమాధానం ఉండాలి. నా యేసయ్యా నీ దివ్య ప్రేమలో నా జీవితం పరిమళించనే. నా జీవితం పరిమళించనే. ఒంటరిగువాడై విలపించు సమయాన ఓదార్చువారే కానరారైరి. ఒంటరిగువాడై విలపించు సమయాన ఓదార్చువారే
జీవితకాలం అంతా మా జీవాన్ని మీ కృపలో దాచి ఆదరణ కూడానికి మమ్మల్ని తీసుకుని వచ్చి కుటుంబ సభ్యులతో చేరి వచ్చిన వాళ్ళతో మా అందరితో మీరు మాట్లాడిన వాక్కులు కొరకే స్తోత్రం. సంతోషంగా సమాధానంగా ఉండి ఆదరణ కలిగి ఉండి సమాధానకర్త అయిన దేవుడు మీకు తోడైంటాడని సెలవిచ్చారు. అందరూ సంతోషంగా సమాధానకరంగా ఆదరణ కలిగి ఉండేటట్లుగా సహాయం చేసినందుకై స్తోత్రం. ఆదరణ మీ వాక్యం ద్వారా కలుగుతుందని సెలవిచ్చారు. మీరు ఆదరించినప్పుడు నెమ్మది దొరుకుతుందని సెలవిచ్చారు. తల్లి వారి ఆదరిస్తానని చెప్పారు. యేసయ్య చంకబెట్టుకొని మోకాళ్ళ మీద ఆడించి ధైర్యపరిచి ఆదరించి ఆశీర్వదించి నడిపించండి. సమస్తమైన ఆదరణ అనుగ్రహించి తండ్రి వలె ఉండి పోగొట్టుకున్నవన్నీ మరలా అనుగ్రహించి ఆనందంతో నింపి ఆదరించండి. ఆత్మస్వరూపంగా ఉండి బలహీనపడినప్పుడు బలపరిచి ధైర్యపరిచి ఆదరించండి. వాక్యమైన దేవా మీ మాటల ద్వారా ఆదరించి మేము ఒకరోజు నీ లోకాన్ని విడిచిన వెంటనే సదాకాలం పరలోక రాజ్యం ఉంటామన్న నిరీక్షణతో ముందుకు సాగునట్లుగా సహాయించండి. ప్రభువా, ఈ కుటుంబ సభ్యురాలు గత వారంలో మీ పిలుపునందుకుని విశ్రాంతి పొందే స్థలానికి మీరు తీసుకుని వెళ్ళారందుకు స్తోత్రం. తల్లిని కోల్పోయిన కుటుంబానికి కుమారునికి యజమానికి ఆదరణించి బంధుమిత్రులందరికీ ఆదరణించి నడిపించండి. ప్రభువా, మమ్మల్ని వెంబడిస్తున్న బిడ్డల్ని వాక్యం విన్న ప్రతి ఒక్కరిని మీ సన్నిధిలో స్థిరపరిచి ఆదరించి బలపరిచి ధైర్యపరిచి వారి పిల్లలకు విశ్రాంతినిచ్చి ఉపదేశం చేసి శ్రమ కష్టాలు కన్నీరు దూరం చేసి ఆనందంతో ఆదరణతో ఆశీర్వాదంతో నింపి మహిమ గల మీరు ఆకలికి సిద్ధపరచండి. యేసయ్య మంచి వాతావరణం ఇచ్చి అందుకు స్తోత్రం. జరగని భోజన కార్యక్రమాలను కూడా ఆశీర్వాదకరంగా జరిగించండి. ఆత్మీయ ఆహారాన్ని వినిపింపజేసి ఆత్మని బలపరిచిన దేవా, భౌతికమైన ఆహారం తినుచున్న వారికి ఆరోగ్యం ఇచ్చి శరీరాన్ని బలపరచండి. ప్రభు ఆత్మీయంగా భౌతికంగా బలపరిచి ఆదరించి కుటుంబ సభ్యులని హోసన్నలను కూడా గొప్ప ఆదరణ ఇచ్చి ధైర్యపరిచి నడిపించండి. పిల్లలకు ఆదరణ ఇచ్చి వచ్చిన సంఘస్థులను కూడా ఆదరణ ఇచ్చి నడిపించి మీరు అక్కడికి సిద్ధపరచమని యేసు నామములో అడుగుచున్నాం తండ్రి, ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసయ్య కృప, పరిశుద్ధాత్మ దేవుని యొక్క దీవెన సహవాసమైన సన్నిధి సముఖం మనకు సకల కూడా పరిశుద్ధులకు కూడికి ఏర్పాటు చేసుకున్న అవసరం కుటుంబానికి బంధుమిత్రులకు చేరవచ్చిన వాళ్ళకి యేసయ్య కృప సదాకాలం తోడిని ఆదరించి ధైర్యపరిచి అక్కడికి సిద్ధపరచును గాక. ఆమేన్, ఆమేన్. హల్లెలూయా. అందరికి వందనాలు, దేవునికి స్తోత్రాలు.